మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. పెళ్ళైన కొత్తల్లో కావేరి వల్ల గొడవలు అవుతున్నాయి. నేను మా ఇంటికి వెళ్ళిపోతానంటే వద్దని చెప్పావు. అప్పుడు కూడా నీ మాట కోసమే ఆగిపోయాను. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, నీకు సంధ్యకి ఏది బెస్ట్ అనిపిస్తే అదే చేయండి. ఎందుకంటే నాకు నా చుట్టూ ఉన్న బంధాల కన్నా మీ స్నేహమే ముఖ్యం. అంతకు మించి ఇక నేనేమి చెప్పలేను. మా మీద నమ్మకం ఉంచినందుకు చాలా థ్యాంక్స్ సూర్య. నాకైతే నువ్వు ఇంట్లోనే ఉండాలనుంది. సంధ్య మాత్రం కావేరికి సపోర్ట్ చేస్తోంది. అందుకే ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నావు. సో ఈ ఒక్క విషయంలో నాకు నీ పర్సనల్ ఒపీనియన్ కావాలి. బాగా ఆలోచించుకొని చెప్పు. సరే ఆకాష్, నేను కూడా ఒకసారి కావేరితో మాట్లాడతాను. మాట్లాడు కానీ వాదన చేయవద్దు. తన మనసులో ఏముందో తెలుసుకో. అంతేకాని నీ మాటలతో తనని బాధ పెట్టొద్దు. ఆకాష్, నీకు మళ్ళీ చెప్తున్నాను, నేను కావాలని తనతో గొడవ పెట్టుకోను. నెమ్మదిగా చెప్పినా సరే వినే గుణం, అర్థం చేసుకునే తత్వం లేకపోవడం వల్లే మామూలు మాటలు కూడా వాదనలుగా, అరుపులుగా మారుతున్నాయి. రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు. కావేరికి చెప్పలేకపోయాను. నీకు చెప్పే హక్కు, అధికారం ఉంది కాబట్టే నీకు చెప్తున్నాను. కాస్త శాంతంగా, సెన్సిటివ్గా హ్యాండిల్ చేయి. సరే ఆకాష్, మాట్లాడి చెప్తాను. నీతో మాట్లాడాలి. ఏంటో చెప్పండి. ఇటు తిరుగు, అప్పుడు చెప్తాను. మాలాంటి దయ్యాలు, పిశాచులతో మనుషులు మాట్లాడలేరు. టైం వేస్ట్ చేసుకోకుండా పని చూసుకోండి. చూడు, నీతో మాటలు కలిపి నిన్ను దగ్గరికి తీసుకోవాలన్న ఆశ, కక్కుర్తి నాకేం లేదు. నేను కూడా ఏం ఆశించడం లేదు, ఆశపడ్డమూ లేదు. మనం వేరు కాపురం పెట్టాలని మీ అమ్మ ఆకాష్తో మాట్లాడిందంట కదా. ఆ సలహా నీదే అని కూడా తెలిసింది. అవును, నాదే. నా భర్త మొదటి భార్య నట్టింట్లో తిరుగుతుంటే చూడలేకపోతున్నాను. మీరిద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుతూ దానికి ఫ్రెండ్షిప్ అని పేరు పెట్టడం తట్టుకోలేకపోతున్నాను. మనిద్దరం ఈ ఇంట్లోనే ఉంటే సమస్య పరిష్కారం అవ్వకపోగా ఇంకా పెద్దదవుతుంది. అందుకే బయటికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు మీ నిర్ణయం ఏంటో చెప్పనా? మీకు ఇల్లొదిలి ఇంట్లో ఆవిడ గారిని వదిలి రావడం ఇష్టం లేదు. అది డైరెక్ట్ గా చెబితే నేను ఒప్పుకోను గనక ప్రేమ నటించి ఏదో ఒక పిచ్చి కారణం చెప్పి నన్ను కూడా ఇక్కడే ఉంచేలా ప్లాన్లు వేస్తున్నారు, అంతే కదా? ప్లాన్లు, పిచ్చి కారణాలు నీ అలవాట్లు. నా మనసులో ఏదున్నా సరే డైరెక్ట్గా మొహం మీదే మాట్లాడతాను. ఆకాష్ ఆఫీసులో నాతో ఈ విషయం చెప్పి నా అభిప్రాయం అడిగాడు. నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిదనుకుంటున్నాను. మీరా బయటికి వచ్చేస్తారా? అవును, నేనే. ఇక్కడే ఉంటే నువ్వు నాతోనో సంధ్యతోనో రోజుకో గొడవ పెట్టుకుంటావు. నిన్ను మార్చడం కన్నా ఈ చోటు మారడం మంచిదనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నీ మాటల వల్ల సంధ్య కూడా చాలా బాధపడుతుంది. తను కూడా మనం బయటికి వెళ్తేనే మంచిదని చెప్తుందంట. వా వారే వా, అర్థమైంది, చాలా బాగా అర్థమైంది. ఏం అర్థమైంది? మీరు నా గురించి కన్నా నా వల్ల ఆవిడ గారికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతున్నారని. అంతేకాదు, ఎన్ని రోజులు గుట్టుగా సాగుతున్న మీ రాసలీలలు నాకు, మా అమ్మకి తెలిసిపోయాయి కాబట్టి గొడవలు ముదిరితే మేమెక్కడ మామయ్యకి చెప్తామో అని మమ్మల్ని చాలా తెలివిగా ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతున్నారని. అది బుర్రా లెక్క డ్రైనేజా? ఇన్ని కుళ్ళు ఆలోచనలు, నీచమైన మాటలు ఎలా వస్తున్నాయి? మా ఇద్దరి మధ్య ఉన్నది
కేవలం స్నేహమని గొడవైన ప్రతిసారి చెప్పలేక ఇక్కడి నుంచి నేను తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ నువ్వేమో ఇంకా అదే మురికి ఆలోచనలతో మగ్గిపోతున్నావు. ఇప్పుడు చెప్తున్నాను విను. ఏ రోజైతే నువ్వు నీ ఆలోచనలు మార్చుకుంటావో, మా బంధాన్ని గౌరవిస్తావో, ఇన్నాళ్ళు అన్న మాటలకి సంధ్యకి క్షమాపణలు చెప్తావో, ఆ రోజే ఈ ఇంటి నుంచి నేను బయటకు వస్తాను. అప్పటి వరకు ఇక్కడే ఉంటాను. ఏం చేస్తావో చేసుకో, ఎంత వాగుతావో వాక్కో. సరే ఉండండి, నేను ఉంటాను. తప్పు చేస్తున్న మీకే ఇంత ధైర్యం ఉంటే నా జీవితం కోసం నిలబడుతున్న నాకెంత పట్టుదల ఉండాలి, ఎంత మొండితనం ఉండాలి. నేను ఆవిడికి క్షమాపణ చెప్పడం కాదు, మన మధ్యలోకి వచ్చిన ఆవిడ గారే పక్కకి పోయే వరకు నేను మారను, ఇలాగే ఉంటాను. ఉండు, ఇలానే ఉండు. కావేరి, అల్లుడు గారు వచ్చారు, టిఫిన్ వడ్డించు. ఏం అవసరం లేదు. పోనీ నన్ను వడ్డించమంటారా అల్లుడు గారు? అత్తయ్య గారు, మీకు ఒకసారి కావేరికోసారి చెప్పలేను. ఇద్దరు ఒకేలాంటి వాళ్లే కాబట్టి ఏం చెప్పినా ఇద్దరికీ అని అర్థం చేసుకోండి. ఇంకేం చూస్తున్నావమ్మా? ఆయన గారు అంత మర్యాదగా చెప్పిన తర్వాత కూడా ఇక్కడెందుకు? పోదా. నేను వడ్డించచ్చా? లేదంటే నన్ను కూడా వద్దంటారా? నువ్వు వాళ్ళు ఒకటి కాదు సంధ్య. ఉన్న సమస్యలు సరిపోవన్నట్టు వాళ్ళతో గొడవ ఎందుకండి? వాళ్ళేం అడిగినా మీరు కోపం లేకుండా సమాధానం చెప్పొచ్చు కదా. వాళ్ళ మాటల వరకు ఎందుకు? మొహాలు చూస్తేనే చిరాకొస్తుంది. తప్పు, అలా మాట్లాడకండి. ఆయనకి అక్కన్నా కావేరి అన్నా చాలా గౌరవం, అది మర్చిపోవద్దు. ఆ గౌరవంతోనే ఇన్నాళ్ళు ఓపిగ్గా భరిస్తున్నాను. లేదంటే నాకొచ్చే ఆవేశానికి వీళ్ళని అదుపులో పెట్టడం ఒక లెక్కేం కాదు. ఇదిగో, ఇలాగే మాట్లాడొద్దని చెప్తున్నాను. మీ కోపం వల్ల గొడవ పెరుగుతుందే తప్ప సమస్య పరిష్కారం కాదు. అది ఎప్పటికీ దొరకని పరిష్కారం సంధ్య. నీకు అర్థం కాదులే. వెళ్ళి కాఫీ పట్టుకురా. అయ్యో, మీరు తెచ్చారేంటి? నేను తీసేదాన్ని కదా. ఏ, నేను తిన్న ప్లేట్ నేను తీయకూడదా? వంట చేయడం ఎలాగో రాదు, కనీసం ఇలాంటి చిన్న చిన్న పనులన్నా చేయనివ్వు. నువ్వేమో రెస్ట్ తీసుకోమంటే ఎవరి మాట వినటం లేదు. జాబ్కి లీవ్ పెట్టింది రెస్ట్ తీసుకోమని తప్ప వంటింటికి అంకితం అయిపోమని కాదు. కాఫీ కావాలని అడిగింది మీరు. వంటింట్లోకి రాకుండా కాఫీ ఎలా వస్తుంది? అరే అయ్యో, ఏంటండి ఇది? నేను తీసేదాన్ని కదా. పాలు పొంగిపోతున్నాయనే కంగారులో. గొప్ప పని చేశారులే. ఇలా రండి. అయ్యో పర్లేదు సంధ్య, వదిలే. ముందు రండి మీరు. ఏంటి పర్లేదు, రండి. అరే నాకేం కాలేదు సంధ్య. ఇలా కూర్చోండి. కూర్చోండి. చెయ్యి బాగా కాలినట్టుందండి. నేను వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకొస్తాను. కావేరి, అది ఆయన పాల గిన్నె కిందకు దించుతుంటే చెయ్యి కాలింది. నువ్వు కంగారు పడిపోయి మా ఆయన చేయి పట్టుకొని చూసి ఇప్పుడు ఆయింట్మెంట్ కోసం వెళ్తున్నా. అవును కావేరి. ఇంతకు ముందు నీకు చేయి కట్టయినప్పుడు మా అల్లుడు గారు నీకు సేవలు చేశారు. ఇప్పుడు నువ్వు ఆయనకు సపర్యలు చేస్తున్నావు, అంతేనా? బాగుందమ్మా, చాలా బాగుంది. అమ్మా,
ఈ రాసుకోడాలు పూసుకోడాలు నీ కొత్తేమో గాని నాకు మాత్రం అలవాటైపోయింది. కావేరి, నోటికొచ్చింది బాగొద్దు. నోటికొచ్చిందేంటి? కళ్ళ ముందు కనిపించే బాగోతమే కదా. కొత్తగా ఏదో మాట్లాడుతున్నట్టు నా మీద అరుస్తారేంటి? చాలా ఆపు. నువ్వు నీ బుద్ధి లేని మాటలు. అవును మరి, తమరు బుద్ధి లేని పనులు తప్పుడు పనులు చేస్తే లేదు గాని. కావేరి, జరిగింది కళ్ళారా చూస్తూ కూడా మనసులో ఏదో పెట్టుకుని కావాలని గొడవ చేకు. వినడానికి అసహ్యంగా ఉంది. నీకు వినడానికేమో, మాకు చూడటానికి కూడా అసహ్యంగా ఉంది. అత్తగారు కట్టుకున్న పెళ్ళాం ఇంట్లో ఉందని తెలిసి కూడా ఎవరెవరు ఏం చేస్తారులే అని నట్టింట్లోనే బరి తెగించేశారా? చాలు. చూడండి, మీ వరుసకు కాకపోయినా మీ వయసుకు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. దయచేసి మాటలు అదుపులో పెట్టుకొని ఆ మర్యాదను నిలబెట్టుకోండి. ఏంటి, మా అమ్మని వేలు చూపించి మరీ బెదిరిస్తున్నారు? మీ బెదిరింపులకి భయపడే వాళ్ళు ఎవరూ లేరిక్కడ. నోర్మోయ్. ఎందుకు ముయ్యాలయ్యా నోరు? ఇన్నాళ్ళు నా కూతురు నోరు మూసుకొని ఉంది కాబట్టి మీరిద్దరు హద్దు పొద్దు లేకుండా చెల్లరేగిపోతున్నారు. అత్తయ్య, అత్తయ్యని కాబట్టి ఆవేశంతో అడుగుతున్నాను. నేను నా కూతురు టిఫిన్ పెడతామంటే వద్దని సంధ్యని మాత్రం వడ్డించమని అడిగి మరీ తిన్నారు. అది సరిపోన్నట్టు కంచాన్ని కడగడానికి తీసుకెళ్లారు. చూడండి, అత్త గురించి పట్టించుకోవడానికి ప్రేమించడానికి మావయ్య ఉన్నారు. మధ్యలో మీకంత ఇంట్రెస్ట్ ఎందుకో? చెప్పు నాయనా, మీరిద్దరూ ఒకప్పటి భార్యాభర్తలు. ఇప్పుడు కాదు. ఇప్పుడు ఎవరికి వాళ్ళకి వేరే భాగస్వామి ఉన్నారు, వేరే జీవితాలు ఉన్నాయి. కనీసం అదైనా గుర్తుందా? లేక అన్నీ మర్చిపోయి పాత బంధాన్నే కొనసాగిస్తున్నారా? ఇలాంటి వాటిని ఇక్కడేమంటారో తెలియదు కానీ మా ఊర్లో మాత్రం రంకు అంటారు. సుభద్ర, నోరు కంట్రోల్లో పెట్టుకోమని చెప్తే అర్థం కాదా నీకు? ఇంకొక్క మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఏంటి బెదిరిస్తున్నావు? ఇది మా తమ్ముడిల్లు. నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా. ఏం చేస్తావు? ఏం చేస్తానా? నాలో మనిషి మృగంగా మారతాడు. కోపం కట్టలు తెంచుకుంటుంది. కావేరి లేదు, సుభద్ర లేదు. ఆడదని కూడా చూడకుండా అడ్డంగా నరికి పారేస్తాను. సూర్య, ఏంటా మాటలు? అది కాదు ఆకాష్, ఆవిడ నన్ను సంధ్యని. వద్దు, నాకేం చెప్పొద్దు. మా అక్క వయసులో పెద్దది. పైగా నీకు పిల్లనిచ్చిన అత్తగారని కూడా చూడకుండా నరికేస్తానని వార్నింగ్ ఇస్తావా? ఇది ఇల్లు అనుకున్నావా, లేకపోతే నువ్వేమైనా వీధి రౌడీ అనుకుంటున్నావా? ఆకాష్, వాళ్ళిద్దరూ ఏమన్నారో తెలుసుకోకుండా. ఏమైనా కానీ, ఏమన్నా కానీ నువ్వు మాట్లాడింది మాత్రం చాలా తప్పు. ఏమండి, జరిగిన దాంట్లో సంధ్య, ఎవరు ఏం చెప్పినా తప్పు ముమ్మాటికి సూర్యదే. అది అలా బుద్ధి చెప్పు తమ్ముడు. లేకపోతే నన్ను నా కూతుర్ని. అక్క ప్లీజ్, ఇక చాలు. ఇక్కడతో ఆపేయండి. మేం చెప్పేది విను మావయ్య. అసలు ఏం జరిగిందంటే, కావేరి, ఒక్కొక్కరికి పేరు పేరుని చెప్పాలా? ఆపమని చెప్తుంటే అర్థం కదా మీకు? అక్క, కావేరిని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళండి. చెప్తే అర్థం కావట్లేదా మీకు? పద. అందరూ కలిసి ఇంటి నరకంగా మార్చేస్తున్నారు. ఇంట్లో గొడవలు గోలలు తప్ప మనశ్శాంతి ఉండట్లేదు. ఛ! అమ్మా, ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకే? అల్లుడు గారు నన్ను తిట్టినందుక? కాదమ్మా, మీ అల్లుడి గారిని మా మావయ్య తిట్టారని. ఫస్ట్ టైం మావయ్య మా ఆయన మీద కోపంగా మాట్లాడాడు. అత్త సపోర్ట్ చేయడానికి వస్తే చెయ్యి చూపించి మరీ ఆపేయమన్నాడు.
దెబ్బకత్త నోరు మూసేసుకుంది. అవునే, దాని ముఖం చూస్తే నాకు కూడా భలే నవ్వొచ్చింది. అమ్మా, మావయ్య చాలా కోపంగా రూమ్లోకి వెళ్ళిపోయాడు. మా ఆయనేమో ఆఫీస్కి వెళ్ళిపోయాడు. గదిలో ఉన్న మావయ్య కూల్ అయిపోతాడా లేక మళ్ళీ గొడవ మొదలు పెడతాడా? మొదలు పెట్టాలి. ఈసారి నీ మొగుడు కాదు, సవితి లాంటి ఆ సంధ్య బలవ్వాలి. అది అవ్వదమ్మా. అత్తకి మావయ్యని కూల్ చేసే టెక్నిక్, కవర్ చేసే ట్రిక్కులు బాగా తెలుసు. అందుకే ఏ మాత్రం అనుమానం రాకుండా ఇంట్లో ఎంత బాగోతో నడుపుతుంది. ఓసి తింగర్దానా, అలా నడిపే రోజులు పోయాయే. మొగుడంటే భయంతో పరిగెట్టే రోజులు దగ్గర పడ్డాయి. ఏమంటున్నావమ్మా? అవునే, ఇప్పుడు సంధ్య ఖచ్చితంగా మొగుడు దగ్గరికి వెళ్ళి సూర్యకి సపోర్ట్ చేస్తూ శాంతపరచాలనుకుంటుంది. కానీ మీ మామయ్య ఆల్రెడీ నీ మొగుడు మీద కోపంగా ఉన్నాడు కాబట్టి ఆ కోపాన్ని మొత్తం సంధ్య మీద చూపిస్తాడు. నిజంగా చూపిస్తాడమ్మా? చూపించకపోతే ఆ నిప్పుని నిలువెత్తు మంట చేయడానికి మనమున్నాం కదా. ఏమండి, కాఫీ. ఏమండి, ఏంటి? మీరు ఆవేశంలో తొందరపడ్డారనిపిస్తుంది. సూర్య చాలా బాధగా వెళ్ళిపోయారు. వెళ్తే వెళ్ళని. తప్పు చేసిన వాడిని తిట్టకుండా ఉండడం నా వల్ల కాదు. నాది తొందరపాటు కానే కాదు. అది కాదండి, ఆయన ఏమన్నారో విన్నారు. కానీ ఎందుకన్నారు? అలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందో? కారణం ఏదైనా కావచ్చు, కానీ సూర్య మా అక్కతో మర్యాద లేకుండా ఎలా మాట్లాడతాడు? అంటే కారణం తెలుసుకోకుండా కోప్పడితే చాలా సమస్యలు వస్తాయి కదండి. మీరింటికి రావడానికి ముందు చాలా జరిగింది. వదిన గారు, కావేరి ఇద్దరు. అదంతా నాకు అనవసరం. విన్న దాని గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. అయినా నువ్వేంటి సూర్యకి ఇంత సపోర్ట్ చేస్తున్నావు? మా అక్కంటే నాకెంత ఇష్టమో గౌరవమో తెలిసి కూడా అలా మాట్లాడుతుంటే వద్దని ఆపావా? తప్పని సూర్యకి చెప్పావా? లేదు. వాడికి మాత్రం ఏం చెప్పకుండా నాకు నీతులు చెప్తున్నావు. నేను చేసింది మాత్రమే తప్పన్నట్టు మాట్లాడుతున్నావు. నాకు తెలియక అడుగుతున్నాను, సూర్య కావేరి గొడవలో విడిపోతే నీకు చూడాలనుందా? ఏమండి, ఎందుకలా మాట్లాడతారు? జరిగేది చూస్తుంటే నాకు అలానే అనిపిస్తోంది. నీ మనసులో ఏముందో, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అస్సలు అర్థం కావటం లేదు. మా అక్కని చంపేస్తానని ఎలా అంటాడు? వయసుకి మర్యాద ఇవ్వడం కూడా తెలీదా? సూర్య అన్న మాటలకి పాపం మా అక్క ఎంత బాధపడుతుందో. ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళి ఓదార్చగలనా? కనీసం నా మొహం చూపించగలనా? మావయ్యకి నీ మీద చాలా ప్రేమ ఉందే. మన నటన అలాంటిది. మనం నిప్పు రాజేయకుండానే అక్కడ అగ్నిపర్వతం బద్దలవుతుంది. సంధ్య సంతోషం బూడిదెవ్వబోతుంది. మనం ఇంకా ఇక్కడే ఉంటే మీ మామయ్య మనల్ని చూసే ప్రమాదం ఉంది. పదపోదాం. ఒంటరిగా ఇంట్లో ఉంటే మద్యానికి బానిసై ప్రాణాల మీదకు తెచ్చుకుంటాడన్న భయంతో ఈ ఇంటికి తీసుకొచ్చాను. ఆ విశ్వాసం లేదు, గౌరవం లేదు. ఆఖరికి స్నేహానికి విలువ ఇవ్వడం కూడా తెలియటం లేదు. నేను ఇంట్లో లేనప్పుడు మా అక్కని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చిన వాడు ఏదో ఒక రోజు అది నిజం చేస్తే? ఏమండి, మీరు ఈ మాటలు అంటున్నది మీరేనా? అవును, నేనే. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే తప్పు చేస్తే తప్పే అంటాను. అతనిలో మార్పు రావాలి అనుకుంటాను. చనువిచ్చాను కదా అని నోరు చెయ్యి కంట్రోల్ తప్పితే కామ్గా కూర్చోవటం ఈ ఆకాశ్ కలవాట్లేదు. ఆ విషయం నీకు కూడా బాగా తెలుసు. వద్దండి, ఇంకేం మాట్లాడొద్దు. మీరు ఆవేశంలో ఉన్నారు.
ఇప్పుడు మీకేం చెప్పినా ప్రయోజనం ఉండదు. ఇప్పుడే కాదు, ఎప్పుడు చెప్పినా నువ్వేం చెప్పాలనుకున్నా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఈరోజు జరిగిన దాంట్లో 100% తప్పు సూర్యదే. ఆ నికృష్ట కుమార్ చెంప పగలగొట్టి చాలా మంచి పని చేశావు. ఎన్ని కామెంట్స్ చేసినా, ఎంత నీచంగా మాట్లాడినా సైలెంట్గా ఉంటుంది కదా అని పిచ్చి వేషాలు వెయ్యాలనుకుంటాడు. అలాంటి పశువుని చంపేసినా పాపం లేదు. చావు వరకు ఎందుకే? వాడి మాటలు చేష్టలు తలుచుకుంటే ఎంత అసహ్యంగా ఉందో అంత భయం పుడుతుంది. ఏం మాట్లాడుతున్నావు జ్యోతి? వీరనారిగా చేసిన సాహసానికి గర్వపడాల్సింది పోయి భయపడటమేంటి? అంటే కృష్ణకుమార్ ఆఫీస్లో సీనియర్ కదా, నా మీద కోపాన్ని వర్క్ మీద చూపిస్తాడేమోనని. వాడి మొహం, మన ఆఫీస్లో బెస్ట్ ఎంప్లాయీవి నువ్వే. పెళ్లి సంబంధం కోసం ప్రమోషన్ని వద్దనుకున్నావు. లేదంటే ఇప్పుడు నువ్వు కూడా సీనియర్ పోస్టులోనే ఉండేదానివి. ఇప్పుడు లేను కదా, అందుకే ఏదైనా చేస్తాడేమో అని. ఆ నికృష్టుడికి అంత సీన్ లేదు జ్యోతి. వాడు మహా అయితే ఏం చేస్తాడు? నువ్వు సరిగ్గా పని చేయడం లేదని బాస్కి కంప్లైంట్ ఇస్తాడు. అంతేకాని జాబ్లో నుంచి తీసేయలేడు కదా. ఆ ఛాన్స్ కూడా ఉంటుందేమో అని నాకు చాలా భయంగా ఉంది శ్వేత. వాడి బుద్ధి మనకు తెలుసు కదా. అయినా నేనేం పాపం చేశానే? పెళ్లి కాని ఆడది అంటే ఈ మగాళ్ళకి ఎందుకంత చులకనా? చూపులతోనే తినేస్తూ, మాటలతో వేధిస్తూ, అవకాశం దొరికితే అఘాయిత్యానికి సిద్ధపడే మగాళ్ల మధ్య ఎలా తిరగాలి? ఎన్నాళ్ళని భరించాలి? బ్రతికినంత కాలం. అవును జ్యోతి, ఈ రోజుల్లో ఆడది బ్రతకాలి అంటే అయితే ఓర్పుగా ఉండాలి, లేదంటే ధైర్యంగా దూసుకుపోవాలి. అన్నింటికీ ఆలోచిస్తూ భయపడుతూ కూర్చుంటే ఇదిగో ఇలా నీలాగే బాధపడుతూ కూర్చోవాలి. సమాజంలో బ్రతకాలంటే మౌనం మంచితనమే కాదు, అప్పుడప్పుడు ఆలోచన, ఆవేశం కూడా అవసరమే. కుక్క కాటికి చెప్పు దెబ్బలా ఈ రోజు నువ్వు చేసింది చాలా మంచిది. దాని గురించి నువ్వు ఇంతగా ఆలోచించడం అనవసరం. శ్వేత, నేను జరిగిన దాని గురించి ఆలోచించడం లేదు, జరగబోయే దాని గురించే భయపడుతున్నాను. ఏమండి, రండి, టిఫిన్ వడ్డిస్తాను. నాకేమొద్దు, నేను ఆఫీస్కి వెళ్ళాలి. తిని వెళ్ళండి. సూర్య కూడా వస్తారు. ఇద్దరూ కలిసి తిని ఆఫీస్కి బయలుదేరండి. అసలేమనుకుంటున్నావు నువ్వు? నిన్న అంత పెద్ద గొడవ జరిగింది. మా అక్కను అడ్డంగా నరికేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అలాంటి వాడితో కలిసి కూర్చుని నేను టిఫిన్ తింటానని ఎలా అనుకున్నావు?